అందరికీ నమస్కారములు. తప్పు చేయని వారికి శిక్ష, నేటి యువత నిరుద్యోగ పరిస్థితి అనే అంశాన్ని తమ పరిశీలనార్థము పంపిస్తున్నాను. విశ్లేషణ చేయండి. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన యువత పోటీ పరీక్షల్లో విజయాలు సాధించలేకపోవడమును విజ్ఞులు ఆలోచించండి. విద్యా సంస్కరణలపై అవగాహన లేని వారి తల్లిదండ్రులు పిల్లలు ఆలోచన, అభిరుచి, ఆసక్తిని గమనించకుండా వారికి ఏం కావాలో అదే చదవమని ఆదేశించడం తో ఆ పసి హృదయాలు అవగాహన లేని పరిస్థితిలో ఎంత కష్టపడి చదివినప్పటికీ కూడా ఆశించే నైపుణ్యాలు లేని డిగ్రీలు సంపాదించి ఉన్నారు. అంటే వారిలో ప్రతిభ ఉంది, వారిలో సామర్థ్యాలు ఉన్నాయి, వారిలో శక్తి ఉంది. వారిని ప్రాపర్గా గైడ్ చేసి ఉంటే పోటీ విజయాలు సాధించే శక్తి ఉందని నా భావన. శక్తికి నశింపు లేదు. శక్తికి నశింపు లేదన్న విషయం అందరికీ తెలుసు. వారిలో ఉన్న సహజ శక్తిని నిగూఢంగా దాగి ఉంది, మనం గమనించాలి. వారిలో ప్రతిభ లేనిదే ఆసక్తుల రంగంలో సర్టిఫికేట్ సంపాదించగలరా? వారిలో శక్తి, విశిష్టత, పటిష్టపై చైతన్యమును కల్పించాలి. తమ శ్రేయస్సు కోరి చెప్పిన ప్రకారము నిపుణులు అందించే కృత్యములు సాధన చేయటం ద్వారా వారు యథార్థ పరిస్థితికి రాగలరనేది నా భావన. సాధనతో విజయము పాలు నుండి నెయ్యి తీసినట్లు వారు చదివిన సబ్జెక్టుల నుండి నిత్య జీవిత కృత్యముల ఆధారంగా దినచర్య సంస్థల్లో భాగంగా ప్రతిరోజు తయారు చేసే అందించిన మెటీరియల్ను సాధన ద్వారా విద్యా పోటీ నైపుణ్యాలు అందించే కృత్యములు, గణిత ఫోబియా తొలగించి ఇద్దరు వ్యక్తుల సంభాషణ ద్వారా గణితంపై ఇష్టం అందించే విధానము, వారు చదివిన పరిసరాల నుండి, వారు చదివిన అంశాల నుండి పోటీ విద్యా నైపుణ్యాలు అందించే విధానము, వాటి సాధనతో సాధించే ఫలితాలు వివరించే ప్రయత్నం నా మెటీరియల్ ద్వారా చేశాను. నైపుణ్యాలపై పొర. ప్రాథమిక స్థాయిలో చదివిన అంశాలు ఉద్యోగ పోటీ సమయానికి మధ్య సమయం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఆ స్థాయిలో నేర్చుకున్న అంశాలపై పరీక్ష రాసే సమయానికి పొర ఏర్పడుతుంది. ఆ పొరను తొలగించి పోటీ కొలములు అందించే ప్రశ్నల జవాబులు, చిట్కాలు, షార్ట్ కట్స్, సరదా సన్నివేశాలు, క్విజ్, కీ నోటింగ్ లాంటి లాజిక్ సహాయంతో నా మెటీరియల్లో కృత్రిమలుగా సాధన ద్వారా చేస్తే విజయాలు గ్యారెంటీగా సాధిస్తారన్నది నా నమ్మకము. ఆత్మవిశ్వాసమే ఆయుధము. తమలో దాగి ఉన్న శక్తిని గుర్తించాలి. ప్రిపరేషన్లో అంకిత భావము, చదివిన అంశాల నుంచి సబ్జెక్టుల వారి కీ నోటింగ్ తయారు చేసి మీ సహాయం అందించే వారితో, మీ శ్రేయస్సు కోరే వారితో, సాధన చేయగల వారితో, ఆత్మవిశ్వాసాన్ని పెంచగల వారితో ఒక పర్యాయము రండి, ప్రణాళిక వేసి దాని ప్రకారంగా సబ్జెక్టుల్లో ఒక క్రమ పద్ధతిని పాటిస్తూ ఫ్లో చార్టు, పై డయాగ్రాము, చార్ట్లు, పట్టాలు, మ్యాప్స్, టేబుల్స్ మొదలైన విషయాలపై అందించిన కృత్యముల ఆధారంగా ఆ సహాయం అందించే వారి సహాయంతో పిల్లల్లో దాగి ఉన్న నిగూఢ శక్తిని పైకి తీయగల కృత్యములు ఒక్కసారి పరిశీలించండి. పరీక్షలు సిలబస్పై పట్టు ఉండాలి. వ్రాయాలనుకున్న పరీక్షపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అంతకుముందు జరిగిన ప్రశ్న పత్రాలు అధ్యయనం చేయాలి. ఏ అంశాలను పరీక్షల్లో వస్తున్నాయో, వెయిటేజ్ ప్రాధాన్యత ఏమిటి, ఆ అంశాలు ఏ శైలిలో చదవాలో
నిర్ధారణకు రాగలరు. మాక్ పరీక్షలు, మోడల్ పరీక్షలు మన విజయానికి దారి చూపేవిగా ఉంటాయి. ప్రశ్నలు అడుగుతున్న తీరు తెలుస్తుంది. వాటిని విశ్లేషించిన అనుకూల ప్రతికూల అంశాలు ఉంటాయి. అనుకూల పాఠ్యాంశాలపై పట్టు సాధించి మార్కు పోకుండా చూడటం, ప్రతికూల అంశాలపై ఆప్షన్స్ చూసి సమాధానం లాజికల్గా ఆలోచించడం ద్వారా విజయం సాధించే ప్రణాళిక తయారు చేసి సాధన చేయడంతో విజయం మన సొంతం అవుతుంది. ఇతర విషయాలు మీలో ఉన్న అంతర్గతంగా శక్తిని స్వీయ ప్రణాళికతో సమాజం గుర్తించే విధంగా నిరుద్యోగ యువతలో ప్రణాళిక ప్రకారంగా సాధన చేస్తే విజయం గ్యారెంటీ. విజయ రహస్యంగా జ్ఞాపశక్తి మార్గాలను మీకు సహాయము సాధన అందించే విద్యావంతుల ద్వారా నా మెటీరియల్లో అందించే ప్రయత్నం చేశాను. అందుకు 1 చెప్పడము చెప్పించడం, 2 చదవడము చదివించడం, 3 వినటము వినిపించడం, 4 గుర్తించడము గుర్తు చేయడం లాంటి కృత్యాలు దినపత్రికల్లో ఉండే అంశాలు, సమకాలీన అంశాలు, సైన్స్ అంశాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన అంశాలు మొదలగునవి జనరల్ నాలెడ్జ్గా చదువుతూ సాధన ద్వారా యువత ఉద్యోగాలు పొందగలరని నా విశ్వాసము. అంతేగాని మీరు తెలియని తల్లిదండ్రుల అవగాహనతో చదివిన కారణంగా ఆ శిక్షణ మీరు అనుభవిస్తున్నారు అన్నది నా భ్రమ. కాబట్టి మీ శక్తి ఇంకా ఉంది. మీ శక్తిని ప్రాపర్గా ఉపయోగించి స్టవ్లోకి సిలిండర్లో ఉన్న శక్తి చేరినట్టు మీరు మీ శక్తిని పరీక్షా సమయంలో వినియోగించి విజయాలు పొందగలరని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ శ్రేయస్ కోరే ముందు బైరాగి. నా కాంటాక్ట్ నెంబర్ 9908354090.